బ్రో హాయ్ బ్రో. ఆయన ఇప్పుడు కృష్ణమ్మ మూవీపై మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న కట్అవుట్ కూడా ఉంది కదా, ఒకసారి చూసే వాళ్ళందరూ కూడా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య కృష్ణమ్మ మూవీ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీఆర్ అన్న కట్అవుట్ వాడుకున్నారు, కాకపోతే అన్న ఉండింటే బాగుంటుండే అద్భుతంగా. కట్అవుట్ కాకుండా ఆయన ఇట్లా వచ్చింటే ఒక 2 సెకండ్లు ఒక 5 సెకండ్లు ఇట్లా వచ్చింటే చాలా అద్భుతంగా ఉంటుండే. దేవరతో ఇంకా ఎదిగిట కొద్దిగా ఇట్లా వచ్చింటే చాలా బాగుంటుండే అని అనుకున్నా. కాకపోతే కట్అవుట్ పెట్టిండు, సో హ్యాపీ కట్అవుట్ పెట్టిన. అంటే ట్రైలర్ లో మీకు ఎక్కువ ఏం నచ్చింది? ట్రైలర్ లో ఎన్టీఆర్ అన్న కట్అవుట్ బ్యాక్ సైడ్ ఉంది కదా, కట్అవుట్ చాలా అద్భుతంగా చూపించింది అన్న. సో ఆ కట్అవుట్ దగ్గర హీరో గారి గిట ఫోటో దిగి పోస్ట్ చేశారు, మేము ట్విట్టర్ లో చూసిన, చాలా బాగుంది. సో ఎన్టీఆర్ అన్న వచ్చింటే బాగుంటుండే హ్యాపీ అనుకుంటున్నా. ట్రైలర్ గిట చాలా బాగుంది అద్భుతంగా. మన ఇప్పుడు పేదవాళ్ళ గురించి చూపించిండు, పేదవాళ్ళ గురించి. ఎస్, అది చాలా బాగా చూపించిండు ఆయన. సత్యదేవ్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? అందులో అన్న లుక్ బాగుంది, సో చాలా బాగా అందులో యాక్ట్ చేసిండ్రు, నటించిండ్రు, చాలా బాగున్నాయి లుక్స్ ఆయన గిట. సో సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటా, సో ఆడుతుంది గిట. ఎన్టీఆర్ కట్అవుట్ వెనుకల ఉంది, సో ఆయన వచ్చింటే ఇంకా హ్యాపీగా ఉంది. సో సినిమా ఇంకా వేరే లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నాను. సో ఆయన రాలేదు, లేదు పోస్టర్ పెట్టిండు, సో హ్యాపీ బాగుంది. ఆ కట్అవుట్ చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఆ గెటప్, ఆ న్యాచురల్, ఆ విలేజ్ అంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మా ఊర్లో ఉన్నట్లు, సో నాకిట అనిపించింది. నేను గిట ఈ సినిమాలో ఉండింటే బాగుంటుండే, నాకెందుకు ఇవ్వలేదు ఛాన్స్ అనే బాధ కలుగుతుంది. సో అంతా మన ఊర్లో ఎట్లా ఉంటుంది, పల్లెటూరులో ఎట్లా ఉంటుంది, మొత్తం అది చూపించిండు అన్న. సో అది చాలా బాగుంది. ఆ కేసెస్ కానీ, ఆ కేసులో విశేషం కానీ చాలా బాగా అద్భుతంగా చూపించిండు అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ.